అద్దం అబద్ధం చెప్పదు. మనందరిలో అద్దాలు ఉంటాయి, అవి మామూలు సైజులో ఉంటాయి. కానీ ముఖ్యమంత్రి ఇంట్లో నిలువెత్తు అద్దం ఉంటుందని ఆయన అర్జెంటుగా అద్దం ముందు నిల్చొని చెక్ చేసుకోవాలని అంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రవణ్ కుమార్ గారు. నమస్కారం సార్. ఏంటి సార్ ఈ అద్దం గొడవ? కుక్కతో ఒక గుండ్రాయి కడితే కూడా సక్కగా కాదన్నట్టుగా మొత్తం చిల్లర రాజకీయాలు మాట్లాడి తన చిల్లరతనాన్ని రేవంత్ రెడ్డి మరొకసారి బయట పెట్టుకున్నాడు. ఆ మాత్రం దానికి ఆశ్చర్యపోతారేంటి సార్? చిల్లరగా మాట్లాడేవాడిని వదరుబోతు అంటారు రేవంత్ రెడ్డి, మూర్ఖుడు అంటారు రేవంత్ రెడ్డి, అవివేకి అంటారు రేవంత్ రెడ్డి. ఇంకా చాలు సార్, కూర్చోబెట్టి లిస్ట్ మొత్తం చదివేసేలా ఉన్నారు. ఇప్పుడు నిన్ను చూసా 10th క్లాస్ పిల్లలు ఏం నేర్చుకోవాలి చెప్పు? బూతులు నేర్చుకోవాలనా? మధ్యలో 10th క్లాస్ పిల్లలు ఎందుకు వచ్చారు సార్? డాష్ మీద అడిగిన నాతో పాటు వస్తున్న కొలీగ్స్, ఆ డాష్ మీద ఎవరున్నారు రాజరా చూడ్రి అని అంటే ఆ పెద్ద ఆయన పి హనుమంతరావు గారు ఉన్నారు, ఇటు పక్కన బట్టి విక్రమార్క గారు ఉన్నారు, ఆ షట్కర్ గారు కూడా కనబడ్డారు, పొన్నం ప్రభాకర్ గారు కనబడ్డారు. ఇంకా చాలా మంది ఉన్నారు కదా సార్ డయాస్ మీద. మీరన్నా చెప్పండి ఆయనకు. ఎవరికి? సీఎం రేవంత్ రెడ్డికా? ఆయనకి ఎవరు చెప్తారు సార్? హనుమంతన్న మీరన్నా చెప్పండి. హనుమంతన్న మాట ఎవరు వింటారు సార్? ఏ డాష్ మీద ఏం మాట్లాడినో తెలవని సోయిలేని సన్నాసి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రానికి ఆయనకి ఎవరు చెప్తారో ఏంటో తర్వాత విషయం, కానీ మీకెవరు చెప్పాలి సార్ ముఖ్యమంత్రిని అలా తిట్టొద్దని? అదే రవీంద్ర భారతి వేదిక మీద టీచర్ అంటున్న పెద్ద మనుషులు స్ట్రెచర్ మీదకి పంపిస్తాను మాట్లాడి, అది మాత్రం తప్పే సార్. 10 సంవత్సరాలు అంటే ఇదే ముఖ్యమంత్రి ఉంటాడట. అవును సార్, 10 ఏళ్ల వరకు మీకు ఛాన్సే లేదండి. మరి ఎలా ఇప్పుడు? బంక కొనుక్కొచ్చుకొని రాసుకున్నావా కుర్చీకి? ఏమన్నా బంక? కుర్చీకి రాసుకున్న బంక కూడా అమ్ముతారా? ఎక్కడ దొరుకుతుంది సార్ ఆ బంక? జపాన్కి పోయి ఏమైనా బంక తెచ్చుకున్నావా రేవంత్ రెడ్డి? నిజంగా అలాంటి బంక ఉంటుందా సార్? కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టు అయిపోయింది ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రికి. ఆయన కూడా సేమ్ ఇలాంటి సామెత ఇందాక చెప్పారు, ఆ చెడ్డ కోతి వనమెల్లా సెరిసిందని. అద్దం ముందు నిలబడండి. మీ ఇంట్లో ఉన్నటువంటి ఒక జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో అద్దం ఎందుకు సార్? పెద్ద మిర్రర్ ఉండొచ్చు, నీకంటే పొడుగున్న మిర్రర్ ఉండొచ్చు. ఉంటే ఉండొచ్చు. ఆ అద్దంతో ఏడు చేయమంటారా ఆయన్ని? ఆ మిర్రర్ ముందు నిలబడండి. నిలబడి నేను 6 గ్యారంటీలు పూర్తిగా అమలు చేసినా అని చెప్పని ఆ మిర్రర్ ఇమేజ్ అడిగితే ఆ మిర్రర్ ఇమేజ్ చెప్తాను నువ్వు చేయలేదు అని చెప్పని. దానికి అద్దం ముందు నిలబడి అడగం ఎందుకండి? ప్రజలను అడిగితే వాళ్ళే చెప్తారు కదా. మెంటల్ దొబ్బిందేమో నాకు అర్థం కాదు ఒక్కసారి. ఇదిగో మీరు ఇలా తిడతారు కాబట్టి వాళ్ళు కూడా అలాగే తిడతారు. సెల్లుకి సెల్లు. 2 లక్షల ఉద్యోగాలు మొట్టమొదటి సంవత్సరంలో నింపుతా అని నింపినావు 2 లక్షల ఉద్యోగాలు, 50,000 ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు కదా. నువ్వు ఇచ్చిన ఉన్నట్టు 50,000 ఉద్యోగాల్లో 40,000 ఉద్యోగాలు కేసీఆర్ గారు సృష్టించిన ఉద్యోగాలే, ఆయన నోటిఫికేషన్లు ఇచ్చిన ఉద్యోగాలే. అవి నీ ఖాతాలు వేసుకొని నేను ఇచ్చిన అని చెప్పానంటే నవ్వాలనా ఏడవాలనా తలకాయకి ఏం గుద్దుకొని కొట్టుకొని చచ్చిపోవాలో చెప్పండి. మీరు అంత టెన్షన్ పడకండి సార్, లైట్ తీసుకోండి. నేను రేవంత్ రెడ్డి గారిని మళ్ళా చెప్తా ఉన్నా, నీ ఇంట్లో ఉన్న అద్దం ముందు నిలబడి. అయ్యో రామా, మళ్ళీ అద్దం అంటారేంటి సార్? ఈ అద్దాల టాపిక్ వదిలేండి కాసేపు. గాడిద పని చేయాలి, గుర్రం పని చేయాలి, కుక్క పని చేయాలి. కానీ రాజకీయాల్లో ఎవరు చెయ్యాల్సిన పని వాళ్ళు చెయ్యరు, అదే మ్యాజిక్.